ఉండవల్లి దేవుడు మాన్యం ఎదురుగా శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు జీకే ఫిట్నెస్ జిమ్ ను అట్టహాసంగా జిమ్ చైర్మన్ గోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం మండల అధ్యక్షుడు దాసరి కృష్ణ, తెలుగుదేశం నాయకులు కొల్లిశేషు, జనసేన నాయకులు జొన్న రాజేష్ జిమ్ ను ఆఫీస్ రూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు జొన్న రాజేష్, తెలుగుదేశం నాయకులు దాసరి కృష్ణ, కొల్లిశేషు మాట్లాడుతూ రాజధాని ఏర్పడిన తర్వాత జిమ్ కోసం విజయవాడ వెళ్లే అవసరం లేకుండా 10 సంవత్సరాల క్రితమే జీకే జిమ్ ప్రారంభించి ప్రజలకు సేవ చేస్తున్నారని అన్నారు. అమరావతి రాజధానికి ముఖద్వారం అయిన ఉండవల్లి గ్రామంలో గోపాలకృష్ణ గారు రాజధానిలో ఇంత అత్యద్భుతంగా జిమ్ను ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యం, హెల్త్ గురించి పల్లెటూరుల్లో రేపు రాబోయే అమరావతి సిటీకి అద్భుతంగా హెల్త్ కోసం అని చెప్పి ఇన్ని అంగులతో ఏర్పాట్లు చేసిన గోపాలకృష్ణ గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ వ్యాపార అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవిస్తున్నాం. ఈ గోపు గారు జీకే జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే మేము ఆ జిమ్కి వెళ్ళడం జరిగింది. చాలా అధునాతక, చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో జిమ్ అప్పట్లోనే స్టార్ట్ చేశారు. కానీ రాజధాని అవసరాలకు సరిపడక ఇంకా పెద్ద ప్లేస్ కావాలని చెప్పేసి ఇంక పెద్ద ప్లేస్ తీసుకొని ఇంత భారీ వ్యయంతో ఇంత పెద్ద ఎక్విప్మెంట్ రాజధానిలో నాకు తెలిసి ఇదే ఫస్ట్ జిమ్ అనుకుంటున్నాను. రాజధాని గ్రామాల్లో మొట్టమొదటి జిమ్ ఇదే రాజధాని ప్రాంతంలో. ఇంత పెద్ద ఎక్విప్మెంట్తో కార్ పార్కింగ్ కావచ్చు, వెహికల్ పార్కింగ్ కావచ్చు, ఏసీతో ఉన్న ఒక జిమ్ పెట్టడం అనేది నిజంగా శుభపరిణామం. ఈ జిమ్ ఇలానే ఇంకా మరిన్ని బ్రాంచీలుగా విస్తరించి రాజధానిలో ఒక బ్రాండ్గా ఉండాలని జీకే అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. జీకే జిమ్ అధినేత శ్రీ గోపాలకృష్ణ తాడిపోయిన కంగ్రాట్స్ అండి. 29 గ్రామాల రాజధాని పరిధిలో ఇంతవరకు ఈ పల్లెటూరులో జిమ్ అనేది లేదు. ఎవరైనా అవసరమైతే విజయవాడ లేదా తాడేపల్లి వెళ్ళాల్సి వచ్చేదండి. 29 గ్రామాల మొట్టమొదటిగా ఉండవల్లిలో ఈ జీకే జిమ్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నారు. సొంత పొలం అయిన ఈ పొలంలో జిమ్ ఏర్పాటు చేసినందుకు ముందుగా జీకే జిమ్ అధినేత శ్రీ తాడిపోయిన గోపాలకృష్ణకి ధన్యవాదాలు తెలుపుతూ, రాజధాని ముఖద్వారం ఉండవల్లి జిమ్ పెట్టడం అందరికీ అదృష్టం అండి. అలాగే ఈ గ్రామంలో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలనేది అతని యొక్క కాన్సెప్టు. ప్లస్ అలాగే తక్కువ ధరలకి జిమ్ ఏర్పాటు చేసేందుకు అభినందనలు తెలియజేస్తూ కూటమి తరపున అతనికి ముందుగా అందరం ధన్యవాదాలు తెలుపుతూ జీకే జిమ్ చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మధ్యతరగతి పేదవారికి అనుకూలంగా రేట్లు తగ్గించి కపుల్స్ కు ప్రత్యేక ప్యాకేజీలను సైతం ప్రకటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కాంక్షతోనే ఈ జిమ్ ను ప్రారంభించినట్లు తెలిపారు. పిలవగానే వచ్చిన పుర ప్రముఖులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దొంతు బాలాజీ, తెలుగుదేశం నాయకులు జొన్న శ్రీనివాసరావు, బస్విరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ, ఉండవల్లి మాది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఉండవల్లిలో జిమ్ పెట్టాను. ఈ జిమ్ అనే ఆలోచన ఏంటంటే ప్రజల గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి విజయవాడ వెళ్ళాలి. ఏదైనా జిమ్ కావాలి అంటే, ఎక్సర్సైజులు చేయాలన్నా, ఏది చేయాలన్నా విజయవాడ వెళ్ళాలి హెల్త్ కోసం. అందుకని ఉండవల్లిలో పెట్టామండి జిమ్. ఈ జిమ్ కూడా అందరికీ రీజనబుల్ రేట్స్లో, ఈ రాజధాని గ్రామంలో అందరికీ మొత్తం రీజనబుల్ రేట్స్లో అందిస్తున్నాము. నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.